నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ముగ్గురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా అరెస్టు. భారీ స్థాయిలో స్మగ్లర్లకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ దామర పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. వీరి నుండి సుమారు 50 లక్షల విలువ గల 192 కిలోల గంజాయితో పాటు ఒక కారు, 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మీడియా వివరాలను వెల్లడించారు. ఈ ముఠా సభ్యులను అరెస్ట్, గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనపరిచిన టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, ఇన్స్పెక్టర్లు సార్ల రాజు, ఎస్ రవికుమార్, ఎస్ఐలు నిస్సార్ పాషా, శరత్ కుమార్, దామర ఎస్ఐ అశోక్, ఏఏఓ సల్మాన్ పాషా, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్లు అశోక్, కృష్ణ, కానిస్టేబుల్లు సురేష్, శ్రీనివాస్, అంజయ్య, విజయ్ కుమార్, శ్రీనివాస్, అఫ్జల్ ఖాన్, సతీష్, నాగరాజులను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈరోజు దామేరా పోలీస్ స్టేషన్ పరిధిలో వర్త్ 50 lakhsకి 192 kg గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇదే విధంగా వేరే చోట్ల కూడా మన టీమ్స్ రెడీ ఉంది. ఎక్కడ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా నార్కోటిక్ సబ్స్టాన్స్ మీద ఉక్కుపాదం పోలీస్ వైపు ఉంటుంది. మీ అందరితో నా రిక్వెస్ట్ ఉంది, ఎక్కడ కూడా మీ దగ్గర ఇన్ఫర్మేషన్స్ ఉంటే ఈ విధంగా వ్యాపారం నడుస్తుంది నార్కోటిక్ సబ్స్టాన్స్కి మాతో షేర్ చేయండి. తప్పకుండా మనము టఫ్ యాక్షన్ చేసి కేసు రిజిస్టర్ చేస్తాం. థ్యాంక్ యూ.